భారత క్రికెట్ బోర్డు సెక్రటరీ జైస్వాల్ ప్రతి విషయంపై నిక్కచ్చిగా సమాధానమిస్తారు. ఏది ఉన్నా డైరెక్ట్ గా చెప్పేస్తారు. అద్భుతమైన పనితీరుతో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇండియన్ క్రికెట్ వ్యవహారాలను చక్కబెడుతూనే ఇతర దేశాల బోర్డులతోనూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు. సేమ్ టైం ఐసీసీలోనూ భారత్ బలం తగ్గకుండా చూసుకుంటున్నారు. అలాంటి జైస్వాల్ తాజాగా భారత క్రికెట్ కు సంబంధించిన పలు విషయాలపై రియాక్ట్ అయ్యారు. డొమెస్టిక్ క్రికెట్ దగ్గర నుంచి టీమిండియా ఐపీఎల్ వరకు చాలా విషయాలపై ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఇదే క్రమంలో ఓ ప్లేయర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 156 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ స్పీడ్ తో బౌలింగ్ చేస్తూ ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ లో బ్యాటర్లను బెంబేలెత్తించిన మయాంక్ యాదవ్ సరైన లైన్ అండ్ లెంత్ అలాగే లీతల్ పేస్ తో బౌలింగ్ చేస్తూ ప్రత్యర్థి జట్లను ఉక్కిరి బిక్కిరి చేశాడు. అలాంటోడు గాయం కారణంగా టోర్నీ మధ్యలోనే తప్పుకున్నాడు. భారత జట్టులోకి పక్క ఎంట్రీ ఇస్తాడనుకుంటే కుదరలేదు. ఇంజురీతో నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏలో పునరావాసంలో ఉంటున్న ఈ ప్లేయర్ బంగ్లాదేశ్ తో జరిగే టెస్ట్ సిరీస్ లేదా ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కో ట్రోఫీతో డెబ్యూ ఇచ్చే ఛాన్స్ ఉందని వినిపిస్తుంది. దీనిపై జైస్వాల్ రియాక్ట్ అయ్యారు. మయాంక్ యాదవ్ పక్క టీమ్ లో ఉంటాడని చెప్పలేను, కానీ అతడు సూపర్ బౌలర్. మయాంక్ యాదవ్ టీమ్ లో ఉంటాడో లేదో చెప్పలేను. అతడు పక్క జట్టులో ఉంటాడనే గ్యారెంటీ అయితే ఇవ్వలేను, కాబట్టి దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేను. అయితే మయాంక్ యాదవ్ టాలెంట్ ను మెచ్చుకోకుండా ఉండలేను. అతడు అద్భుతమైన పేసర్. మేము అతడి విషయంలో జాగ్రత్తలు తీసుకొని పర్యవేక్షిస్తున్నాం. ప్రస్తుతం మయాంక్ ఎన్సీఏలో ఉన్నాడు అని జైస్వాల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ 2024 సీజన్ లో 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన మయాంక్ మెరుపు వేగంతో బౌలింగ్ చేస్తూ ఫుల్ క్రేజ్ సంపాదించాడు. లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడిన ఈ కుర్ర స్పీడస్టర్ 156.7 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. ఈ సీజన్ లో ఇదే ఫాస్టెస్ట్ బాల్ కావడం విశేషం. అలాంటోడు గాయం బారిన పడకపోతే ఈ పాటికి టీమిండియాకు ఆడేవాడు.